హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో బీరకాయ చట్నీ టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ బీరకాయ చట్నీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా బీరకాయ చట్నీ కోసం నేను 2 బీరకాయలను తీసుకున్నానండి. ఇవి 400 గ్రామ్స్ వరకు ఉన్నాయి. అలాగే 2 టమాటాలు, అలాగే 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత బీరకాయల్ని ఈ విధంగా పైన చెక్కు తీసుకోవాలండి. పూర్తిగా చెక్కు అంతటిని తీయొద్దు, జస్ట్ పైన లేయర్ వరకు తీస్తే సరిపోతుంది. తర్వాత బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ కట్ చేసుకునేటప్పుడు చేదేమైనా ఉందేమో చెక్ చేసుకొని బీరకాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే టమాటాలను కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. నేను దోర పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసి దోరగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ ముక్కలను వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవడం వల్ల బీరకాయలోని నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ముక్కలన్నిటినీ బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బీరకాయలో ఉండే నీరంతా ఇనికిపోయి కొద్ది కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ముక్కలు బాగా ఫ్రై అయినట్లండి. ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. దీన్నంతటినీ ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. నేను ఇందులో గ్రైండ్ అవ్వదని చిన్న జార్లో వేసుకున్నానండి, అందుకని వేయలేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని మనం వేయించి పెట్టిన పచ్చిమిర్చి, బీరకాయ, టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దండి. కొంచెం బరగ్గా మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. నేను పప్పుల పొడి ఇప్పుడు కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక కొంచెం ఉప్పు వేసుకోండి. నాకు సరిపోలేదండి, అందుకని ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆపేసానండి. ఈ పోపు అంతటిని మనం ప్రిపేర్ చేసుకున్న బీరకాయ పచ్చడిలో వేసి కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి మీకు? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.